యూ అన్న. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. నేను సిద్దిపేటకి ఇంటర్మీడియట్ చేయడానికి వచ్చాను. అని చెప్పిన ముందు నా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రక్షించబడింది హిందూస్ ఫ్యామిలీ, మా కుటుంబం మొత్తం హిందూస్ ఫ్యామిలీ కాబట్టి అలా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అక్కడి నుంచే 10th నా ఎస్ఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సోషల్ ఎగ్జామ్ రాసేసిన. నెక్స్ట్ ఈవినింగ్ నేను ఇంటికి వెళ్ళాలి. ఆ ఈవినింగ్ ఇంటికి వెళ్ళకుండా నేను సంగారెడ్డికి వెళ్ళిన వల్ల నా లైఫ్ ఆ ఈవినింగ్ ఒక నైట్ నా లైఫ్ని మొత్తం చేంజ్ చేసేసింది. May 28, 10 PM నేను నా ఒక అన్న టెస్ట్ మంది ద్వారా నేను రక్షించబడ్డా. ఆ నుంచే May 28, 10 PM నుంచి నా లైఫ్ చేంజ్ అయింది. అదే నేను నా 10th కంప్లీట్ అయిపోయినాక అదే నేను ఇంటికి వెళ్తే నేను ఇక్కడ ఉండేవాడిని కారణమేమో. కానీ బై గాడ్ గ్రేస్ నేను అక్కడ వెళ్ళడం ద్వారా ఈరోజు ఈ స్టేజ్ ఏంటంటే బై గాడ్ గ్రేస్. అంటే నేను అక్కడ స్టార్టింగ్ నేను ప్రేయర్ చేసుకున్నా, దేవా మరి మీ చిత్తం ఎక్కడుంటే అక్కడ పంపండి అని దేవుడి మీద ఆధారపడ్డప్పుడు నా ఈసీ క్యాంప్కి నేను వెళ్ళినప్పుడు, నా ఓడిఎఫ్లో ఈసీ క్యాంప్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం శివ అన్న పరిచయం అయింది. అక్కడ అన్న నంబర్ తీసుకున్నాం. తర్వాత కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఇంటర్మీడియట్కి ఇక్కడ వచ్చాను బై గాడ్ గ్రేస్. మళ్ళీ తర్వాత ఇక్కడ నేను వచ్చినాక చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలా బైబిల్ చదివి కూడా ఇక్కడనే నేర్చుకున్నాను. అన్న ద్వారా అయితే నేను చాలా ఎఫెక్టివ్గా అయినా అనుకోవచ్చు. దేవుడు ఏది చేసినా మనం మేలు చేస్తాంట. మనకి ఇష్టమైన వాళ్ళని తీసివేస్తే ఇంకొకటి దేవుడు మంచిది ఇస్తాడంట. నాకు ఎంతనో ఇష్టమైన మా ఇంట్లో అంటే మా తాతయ్య అంట. ఆయన చనిపోయిండు. అయినాక తర్వాత నేను కొన్ని రోజులు డిప్రెషన్ వెళ్ళినాక అప్పటికి నేను సాల్యూషన్ అయింది. అప్పటికి దేవునికి స్తుతించిన ఆ రోజు స్తుతించిన ప్రభావం మరి నేను తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ ప్రభావం స్తుతించినప్పుడు ఆయన తీసుకెళ్ళిన తర్వాత నా లైఫ్లో వండర్ఫుల్ మూమెంట్ అంటే ఒక అన్న శివన్న. తర్వాత నా అక్కడి నుంచి నేను మొత్తం ఇక్కడ రావడం వల్ల నా మొత్తం నేను స్టడీస్లో కావచ్చు, ఎలా ప్రేయర్ చేయాలి అని కూడా అన్న దగ్గర నుంచి నేను చాలా బాగా నేర్చుకున్నాను. కానీ అన్న చాలా మోల్డ్ చేశాడు. ప్రేయర్ వర్క్ ఎలా చేయాలో కూడా తెలియదు. అన్న దగ్గర నుంచి ఒక చిన్నపిల్లని ఎలా అయితే తీసుకెళ్తాడో అలా ప్రతి ఒక్క ప్రేయర్ వర్క్కి అన్న తీసుకెళ్ళాడు. ప్రతి ఒక్క బైబిల్ స్టడీకి అన్న తీసుకెళ్ళాడు. ప్రతి ఒక్క ఈజీఎఫ్ మీటింగ్కి కూడా అన్ననే తీసుకెళ్ళాడు. ఇదంతా మోల్డ్ అంటే చేసింది, నాకు నేర్పించింది. ఇయ్యు అంటే ఏంది అంటే ఇయ్యు గురించి తెలుసు, కానీ ఇక్కడ ఇయ్యు ఉంటుంది. మళ్ళీ ఇట్లా మనం రెస్పాన్సిబిలిటీ ఇవి ఇట్లా తీసుకున్నాలనుకుంటా మొత్తం ఇలా ఎక్కువ తిప్పిందంటే నాకు అన్ననే. దగ్గర నుంచి చిన్న పిల్లలకే తిప్పేసింది మొత్తం. అదే అన్న వల్ల నేను చాలా నేర్చుకున్నా. అన్న లైఫ్ను కూడా చాలాసార్లు తమ్ముడు నువ్వు 10th ఎస్ఎస్సిలో పాస్ అయిన తమ్ముడు అని అన్న ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. అన్న చూసుకుంటూ రాసిన అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ నువ్వు ఎగ్జామ్ రాస్తే తమ్ముడు వితౌట్ స్లిప్స్ రాయాలి తమ్ముడు అని అన్న. బై గాడ్ గ్రేస్ నేను ప్రే చేసుకున్నప్పుడు దేవుడు కూడా నువ్వు వితౌట్ స్లిప్స్ రాయినప్పుడు రాసిన. నా ఇంటర్మీడియట్ ఓన్లీ ఒక్క స్లిప్స్ చేయకుండా నేను రాసిన అంటే బై గాడ్ గ్రేస్ ఏంటంటే దేవుని కృప వల్ల నా సబ్జెక్టులు వెళ్ళినాయి అన్నీ వితౌట్ స్లిప్. అంటే 10th దాకా ఎలా ఉన్నానో ఇంటర్మీడియట్ వచ్చినాక దేవుని అది ఎప్పుడైతే ఎదుగుతున్నానో అప్పుడు వితౌట్ స్లిప్ లేకుండా 80% రిజల్ట్ ఇచ్చింది నా ఇంటర్మీడియట్లో. అది బై గాడ్ గ్రేస్. మళ్ళీ ఆ స్టేజ్ నుంచే దేవుని తీసుకొచ్చింది. మళ్ళీ నాకు ఎప్పుడైతే ఇయు టచ్లర్గా పెట్టినప్పుడు అప్పుడు అనుకున్నా, దేవుడా మరి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చాను, నేను చేయగలుగుతానా, ఫస్ట్ నేను పడతాను అనుకున్నా. అయితే దేవుడు నువ్వు చెయ్యి, నేను ఎంత నేను ఉంటా కదా, ఎందుకు భయపడుతున్నావు అన్నప్పుడు దేవుడు అట్లా మాట్లాడినప్పుడు నేను చేసిన. అప్పుడు నేను November to June నాకు స్టేట్కి నేషనల్కి November నుంచే జూన్ ప్రతి మంత్ నేను పంపించిన రెగ్యులర్గా. అంటే అది బై గాడ్ గ్రేస్ ఉంది. ప్రతి మంత్ రెగ్యులర్గా కాంట్రిబ్యూషన్ పంపించిన. కొన్నిసార్లు ఒక్కరోజు నేను డిసైడ్ అయినా, ప్రభు మరి మంత్ లేట్ పంపినప్పుడు ఒక రెగ్యులర్గా నేను ఉన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన. అంటే దేవుని మీద లాస్ట్ 1 minute దాకా ఆధారపడాలని నేను దేవుని దగ్గర నేర్చుకున్నాను. ఇంకేంటంటే దేవునికి దగ్గర రిలేషన్ కూడా నాకు ఇచ్చింది ఈ రెగ్యులర్ అనుకోవచ్చు. చాలా పెద్ద బాధ్యత. కానీ దేవుడు పనికిరాని కూడా నన్ను వాడుకున్నాడంటే బై గాడ్ గ్లోరీ ఉంది. ఎందుకంటే ఇసుంటి అన్ని విషయాలు దేవుడు నన్ను నేర్పించాడు. ఇప్పుడు ఒక ఈయూలా ఇంత నేను స్టాండ్ అయ్యి ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే కూడా బై గాడ్ గ్రేస్ ఉంది. ఎందుకంటే నేను ఒకప్పుడు 2 members 4 members ఉన్నప్పుడు అసలు నేను మాట్లాడకపోతాను. కానీ ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నా అంటే బై గాడ్ గ్రేస్ ఉంది. ప్రతి ఒక్క విషయం ఈ సిద్దిపేట వచ్చినాక నా స్టడీస్లో ఎక్సలెంట్ అయ్యా. ఫస్ట్ నా లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా ఎక్సలెంట్ అయ్యా. స్పిరిచువల్గా నేను గ్రో అయినా.
మళ్ళా ప్రతి ఒక్క విషయంలో నేను గ్రో అయినంటే ఇక్కడ సిద్దిపేట ఎప్పుడైతే నేను రెస్పాన్సిబిలిటీ దేవుని దగ్గర తీసుకున్నానో అప్పటి నా లైఫ్ అనేది చాలా స్పిరిచువల్గా గ్రో అయినా. మళ్ళీ తర్వాత నేను ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అని ఫస్ట్ చెప్పినా కదా, నిన్న నైట్ మా నాన్న ఫోన్ చేసి ఏమన్నానంటే బాగున్నాను అన్నాను. అయితే నాకు హెల్త్ మంచి లేదు, నా కోసం ప్రే చేయాలని మా నాన్న బై గాడ్ గ్రేస్ అండి. అంటే దేవుడు మూలంగా అంటే కొంచెం ఫేత్ మా నాన్నలో కూడా కలిగిస్తాడు. అంటే బై అన్న ఎప్పటికీ ఇంటికి వచ్చిన తమ్ముడు టీ కావాలి తమ్ముడు అంటాడు అన్న. బై గాడ్ మంచి అన్న దగ్గర ఇంకా బాగా నేర్చుకున్నా. ఇంకా ప్రసన్న అక్క మళ్ళీ నాగరాజ్ అన్న దగ్గర చాలా ప్రేమగా ఈరోజు చాలాగా చూసుకున్నాను. ప్రతి ఒక్క విషయంలో అన్న వాళ్ళు కూడా మోల్డ్ చేశారు. నాగరాజ్ అన్న అయితే ఎంపిస్తున్నప్పుడు అన్న ఏమన్నా ఎంపిస్తుందా అంటే తమ్ముడు వస్తుంది తమ్ముడు అని అంటాడు. ఓకే ఆన్లైన్లో పెట్టుకుందాం తమ్ముడు నెక్స్ట్ మినిట్ అని అంటాడు. అన్న ఇవన్నీ విషయంలో నేను చాలా నేర్చుకున్నా. అంటే మన గ్రాడ్యుయేట్స్ దగ్గర నుంచి బై గాడ్ గ్లోరీ నేను మెయిన్ ఇక్కడ ఎంత స్టాండ్గా ఎంత ఉన్నానంటే బై గాడ్ గ్రేస్ తర్వాత ఒక అన్న శివకుమార్ అన్న అని నేను బల్లగుద్ది నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.